వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పెన్నెం వైబ్స్. మనము ఇంట్లో ఉపయోగించే వస్తువులలో కొన్ని వస్తువుల గురించి నేర్చుకున్నాం కదా. డే 1 నుంచి డే 9 వరకు కొన్ని వస్తువుల పేర్లు నేర్చుకున్నాము. ఆ వస్తువులు మీరు కూడా నేర్చుకోవాలా? అయితే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, మీరు వెళ్ళి నేర్చుకోండి. మనం ఈరోజు డే 10లో ఉన్నాము. డే 10లో మరికొన్ని పదాలు నేర్చుకుందామా? ఓకే, లెట్స్ గో. ఇప్పుడు మనము డే 10లో ఉన్నాము. డే 10లోని వర్డ్స్ నేర్చుకునే దానికి ముందుగా మనము డే 9లోని వర్డ్స్ను రివిజన్ చేసుకుందాం ఒకసారి. Day 9 words: ladder, ladder, ladder. Second word: sofa, sofa, sofa. Third word: step tool, step, step tool, tool, step tool. Fourth word: desk, desk, desk. Fifth word: dining table, dinning, dining table, 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 dining table. ఇప్పుడు మనము 10th డే వర్డ్స్ నేర్చుకుందామా? ఇప్పుడు 10th డే వర్డ్స్ చూద్దాం. బేసిక్ ఇంగ్లీష్ వర్డ్స్, ఇంగ్లీష్ టు తెలుగు. హోమ్ ఐటమ్స్ డే 10లో ఉన్నాం. ఫస్ట్ వర్డ్ నైఫ్, KNIFE, నైఫ్, KNIFE, నైఫ్. కార్పెట్, CARPET, కార్పెట్. బాస్కెట్, BASKET, బాస్కెట్. బాటిల్ ఓపెనర్, BOTTLE, బాటిల్ ఓపెనర్, OPENER, బాటిల్ ఓపెనర్. నెక్స్ట్ ఫిఫ్త్ వర్డ్ క్యాన్ ఓపెనర్, CAN, క్యాన్, OPENER, ఓపెనర్, క్యాన్ ఓపెనర్. మనము ఈ 5 పదాల యొక్క మీనింగ్స్ మరియు ఎగ్జాంపుల్ సెంటెన్స్ని ఒక్కొక్క స్లైడ్లో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ వర్డ్ నైఫ్, KNIFE, నైఫ్ అంటే ఏంటి? కత్తి. KNIFE, నైఫ్ అంటే కత్తి. మీనింగ్ చూద్దాం. ఏ షార్ప్ టూల్ యూజ్డ్ ఫర్ కటింగ్, అంటే కోయడానికి ఉపయోగించే పదును గల ఉపకరణం, లేకపోతే వస్తువు కూడా చెప్పచ్చు. కోయడానికి ఉపయోగించే వస్తువు. మనకి ఇప్పుడు ఏమి వెజిటేబుల్స్ కట్ చేయాలన్నాను, చికెన్, మటన్ అలాంటివి ఏదైనా కట్ చేయాలన్నా మనకేమి ఇలాంటి కత్తులంతా యూజ్ చేస్తూ ఉంటాం కదా. మనకి అది పదునుగా ఉంటే బాగా ఈజీగా కట్ అయిపోతుంది. ఆ పదును లేకపోతే మనకేమి కష్టంగా కట్ అవుతుంది కదా. అవి ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. ఐ యూస్డ్ ఏ నైఫ్ టు కట్ ద వెజిటేబుల్స్, అంటే నేను కూరగాయలు కోయడానికి కత్తిని ఉపయోగించాను. ఇక్కడ ఫస్ట్ ఉండే చూడండి, ఆ కత్తి ఎలా ఉంది? చాలా షార్ప్గా ఉంది. ఇక్కడ కింద సెకండ్ వన్ చూడండి, చాలా డిఫరెంట్ టైప్స్గా ఉంది. ఇప్పుడు మనకి కత్తులు కూడా చాలా చాలా డిఫరెంట్ టైప్స్గా ఉంది, చాలా షార్ప్గాను వస్తూ ఉంటుంది. ఇంకొక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. ద చెఫ్ యూజ్డ్ టు షార్ప్ నైఫ్స్, నైఫ్స్ అంటే ఏంటి? కత్తులు. ఇప్పుడు అక్కడ ఉండే చెఫ్ అంటే ఎవరు? వంట చేసే అతన్ని చెఫ్ అని అంటాం. ఆ చెఫ్ ఏం చేశాడు? చాలా పదునుగా ఉన్న కత్తుల్ని యూజ్ చేశాడంట. ఎందుకు పదునుగా ఉండే కత్తుల్ని యూజ్ చేస్తున్నారు? చెఫ్ అంటే వంట చేసే అతను. వంట చేసేదానికి మనం ఆనియన్స్ అలాంటి వెజిటేబుల్స్ అంతా కట్ చేసుకునేదానికి మనకి షార్ప్గా ఉన్న కత్తి అయితే మనకి ఈజీగా కట్ అవుతుంది కదా. అందువల్ల అక్కడ ఉన్న చెఫ్స్ ఏం చేశారు? షార్ప్గా ఉన్న కత్తుల్ని యూజ్ చేశారు. ఇంకొక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. షీ వాజ్ నైఫ్డ్ ఇన్ ద ఫైట్, షీ వాజ్ నైఫ్డ్ ఇన్ ద ఫైట్, అంటే పోర్లో అతన్ని కత్తితో గాయపరిచారు. అంటే ఏదైనా ఇప్పుడు యుద్ధాలు జరుగుతూ ఉంటుంది, అలాంటప్పుడు ఏం చేస్తారు? ఒకరిని ఒకరు కత్తులతో పొడుచుకుంటూ గాయపరుచుకుంటూ ఉంటారు కదా. అది. ఇప్పుడు ఇంకొక వర్డ్ చూద్దాం. సెకండ్ వర్డ్ కార్పెట్, అంటే మందపాటి వస్త్రం లేదా కార్పెట్ అని కూడా అంటారు. CARPET, కార్పెట్ అంటే మందపాటి వస్త్రం లేదా కార్పెట్ అంటారు. మీనింగ్ చూద్దాం. ఎ థిక్ మెటీరియల్ యూజ్డ్ టు కవర్ ద ఫ్లోర్, అంటే నేలపై పరిచే మందపాటి వస్త్రము. ఈ కార్పెట్స్ అంటే ఏంటి? మనకు డోర్ మ్యాట్స్ అంటాము. ఇప్పుడు ఏదైనా ఫెస్టివల్స్ అలాంటప్పుడు వచ్చినప్పుడు కింద కూర్చోవడానికి ఇలాంటి కార్పెట్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు కదా, పెద్ద పెద్ద కార్పెట్స్ని. అవి. ఇప్పుడు ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. ద కార్పెట్ ఇన్ ద లివింగ్ రూమ్ ఈజ్ వెరీ సాఫ్ట్, అంటే మా హాల్లో ఉన్న కార్పెట్ చాలా మృదువుగా ఉంది అంటున్నాము. నేను చెప్తున్నాను, మా హాల్లో ఉన్న కార్పెట్ అంటే మందపాటి వస్త్రం వచ్చి చాలా మృదువుగా సాఫ్ట్గా ఉంది అంటున్నాము. ఒక్కొక్కరు ఏం చేస్తారు? ఒక్కొక్కరు దాంట్లో సాఫ్ట్గాను ఉంటుంది, లేకపోతే హార్డ్గాను గట్టిగాను ఉంటుంది. అలాంటివన్నీ యూజ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఫస్ట్ ఉన్నాయి చూడండి, ఫస్ట్ ఉండే ఇది వచ్చి డోర్ మ్యాట్స్ మారా యూజ్ చేసుకోవచ్చు. ఈ కింద సెకండ్ వన్ ఉన్నాయి చూడండి, ఇక్కడ డైనింగ్ సోఫా అంతా పెట్టినారు, దాని కింద ఒక కార్పెట్ ఉంది. ఆ కార్పెట్ ఏమి? మనకి సోఫాస్కి దానికి నేల పైన వేసుకున్నారు. అలాంటి కార్పెట్స్ని మనం కిచెన్లో యూజ్ చేసుకుంటాము, చాలా ప్లేసెస్లో యూజ్ చేసుకుంటూ ఉంటాము. ఇంకా కింద ఉండే థర్డ్ వన్ చూడండి, ఒక్కొక్క మ్యాట్, అవి డోర్ మ్యాట్స్గా యూజ్ చేసుకుంటూ ఉంటాం మనము. అవి చూడండి ప్లెయిన్గా ఉంది, మనకి ఏ డిజైన్స్ కావాలన్నా యూజ్ చేసుకోవచ్చు, ఎలాంటి షేప్స్లో అయినా ఉంటుంది మన కార్పెట్స్ అనేవి.
ఇంకొక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. ద షాప్ సేల్స్ కలర్ఫుల్ కార్పెట్స్ అంటే ఏమి, ఏదో ఒక షాప్ లో రంగురంగుల, కలర్ఫుల్ అంటే ఏంటి, రంగురంగుల కార్పెట్స్ ని అమ్ముతున్నారు అంటున్నాం. మనకి ఇప్పుడు ప్రొవిజన్ స్టోర్స్ లో ఉంటుంది, అలాంటి చోట్ల చాలా చోట్లలో అమ్ముతూ ఉంటుంది. మనకి ఇలాంటి కార్పెట్స్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ లో ఉంటుంది, సర్కిల్ షేప్ లో ఉంటుంది, ఫ్లవర్ షేప్ లో ఉంటుంది, చాలా షేప్స్, డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ లో ఉంటుంది ఇలాంటి కార్పెట్స్ అన్ని. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. దే కార్పెటెడ్ ద ఎంటైర్ రూమ్. దే కార్పెటెడ్ ద ఎంటైర్ రూమ్ అంటున్నారు. వాళ్ళు ఏమి, మొత్తం గది ఫుల్ గా కార్పెట్ ని వేసుకున్నారు. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ గా చూసుకుంటామంటే, ఇప్పుడు ఒక బెడ్రూమ్ ఉంది అనుకోండి, ఆ బెడ్రూమ్ ఫుల్ ఏమి ఇలాంటి కార్పెట్స్, ఇక్కడ సెకండ్ వన్ చూపించాం కదా, ఇలాంటి కార్పెట్స్ వేసుకున్నామంటే మనకి ఏమి అంత డస్ట్ ఎక్కువ తెలియదు. మనకి ఏదైనా డస్ట్ ఉన్నా ఆ కార్పెట్స్ ఎత్తి క్లీన్ చేసుకొని మళ్ళీ వేసుకోవచ్చు, రీయూజ్ చేసుకోవచ్చు, ఆ విధంగా వేసుకోవచ్చు. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు, ఏదో ఒక గదికి వాళ్ళు వేసుకున్నారనమాట. మీకు కావాలంటే కిచెన్ లో వేసుకోవచ్చు. కిచెన్ లో అంటే ఎక్కువ వంట వస్తువులు వంట చేసుకుంటా అంటే కింద పడుతూ ఉంటుంది. అలాంటప్పుడు మేము ఇలాంటి కార్పెట్స్ యూజ్ చేస్తామంటే చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక వర్డ్ చూద్దాం. థర్డ్ వర్డ్ బాస్కెట్, BASKET. బాస్కెట్ అంటే బుట్ట, బుట్ట అంటాం కదా. మీనింగ్ చూద్దాం. ఏ కంటైనర్ యూజ్డ్ టు క్యారీ ఆర్ స్టోర్ థింగ్స్ యూజువల్లీ మేడ్ ఆఫ్ ఓవెన్ మెటీరియల్స్. అంటే వస్తువులు మోసేందుకు లేదా నిల్వ చేయడానికి ఉపయోగించే ఒక బుట్ట. ఇప్పుడు మనకి చూడండి చాలా టైప్స్ గా ఉంది. ఒక్కొక్కటి బుట్ట హ్యాండిల్ తో వచ్చి ఉండదు, ఒక్కొక్కటి బాక్సెస్ టైప్ లో ఉంది, ఒక్కొక్కటి ఓవల్ షేప్ లో ఉంది. ఇలాంటి బుట్టలంతా మనకి అమ్ముతూనే ఉంటారు మాక్సిమం. ఇలాంటివన్నీ ఏమి, పండ్లు తీసుకొని వచ్చేదానికి, కూరగాయలు తీసుకొచ్చేదానికి, అలాంటి వాటికన్నిటికి యూజ్ చేస్తూ ఉంటాము. స్టోర్ చేసి పెట్టుకునేదానికి కూడా యూజ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ కింద సెకండ్ వన్ చూడండి, ఇది వచ్చి స్టీల్ తో చేసినట్టు ఉంది. ఇది ఎందుకు, మనకు కడిగే పాత్రలన్నీ దీంట్లో వేసి నీళ్ళంతా బయటికి వెళ్ళిపోవడానికి యూజ్ చేస్తాము. ఈ కింద థర్డ్ వన్ చూడండి, చాలా ప్లాస్టిక్ ఐటమ్, ప్లాస్టిక్ లో ఉన్నవి. ప్లాస్టిక్ లో కూడా ఇలాంటి బుట్టలు అమ్ముతూ ఉంటుంది, చాలా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ లో ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. షీ క్యారీడ్ ద ఫ్రూట్స్ ఇన్ ఏ బాస్కెట్. ఆమె బుట్టలో ఫలాలను మోసుకు వెళ్ళింది అంటే ఏమి, ఆమె బుట్టలు ఏం చేసింది, పండ్లని తీసుకెళ్ళింది అనమాట. ఇప్పుడు మనకి ఈ ఫస్ట్ సెకండ్ థర్డ్ టైపే కాకుండా మనకి వైర్ మేకింగ్ బుట్టలు కూడా అమ్ముతూ ఉంటారు చాలా. అవి కూడా ఏమి, మనకి వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇలాంటి ఐటమ్స్ ని క్యారీ చేసేదానికి ఈజీగా ఉంటుంది. ఇంకొక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. ద మార్కెట్ హ్యాస్ మెనీ బాస్కెట్స్ ఫర్ సేల్. అంటే ఏంది, మార్కెట్ లో ఎక్కువ బుట్టలు అమ్ముతూ ఉన్నారు. ఏ టైప్ అయినా తెలుసుకోవచ్చు, మన చాయిస్. మనం ఏ పర్పస్ కి యూజ్ చేయాలన్నా ఆ టైప్ తీసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. షీ బ్రాట్ ఏ బాస్కెట్ ఆఫ్ ఫ్లవర్స్. ఆమె ఏం చేసింది, ఒక బుట్ట ఫ్లవర్స్ ని తీసుకునింది అనమాట. ఇప్పుడు ఇలాంటి బాస్కెట్స్ లో ఫస్ట్ లో చూపిస్తున్నాను, ఇలాంటి చిన్న చిన్న బాస్కెట్స్ లో ఏం చేస్తారు, ఒక బుట్ట ఫుల్ గా ఫ్లవర్స్ వేసి అలానే బాస్కెట్ తో సహా అలానే అమ్మేస్తారు. ఫ్రూట్స్ అలానే అమ్మేస్తారు. మనకి ఏ థింగ్స్ కావాలన్నా అలాంటి బాస్కెట్స్ లో వేసి అమ్ముకోవచ్చు. ఇప్పుడు ఇంకొక వర్డ్ చూద్దాం. ఫోర్త్ వర్డ్ బాటిల్ ఓపెనర్. అంటే బాటిల్ ఓపెనర్ అంటే బాటిల్ యొక్క మూతను తీసే పరికరం, ద బాటిల్ ఓపెనర్. BOTTLE బాటిల్ ఓపెనర్, OPENER బాటిల్ ఓపెనర్. దీని తెలుగులో బాటిల్ ఓపెనర్ అంటాము, లేదా బాటిల్ మూత తీసే పరికరం అంటాం. మీనింగ్ చూద్దాం. ఏ టూల్ యూజ్డ్ టు రిమూవ్ ద క్యాప్ ఫ్రమ్ ఏ బాటిల్. బాటిల్ మూత తీసేందుకు ఉపయోగించే సాధనం లేదా వస్తువు లేదా పరికరం అని చెప్పచ్చు. ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి, ఈ ఫస్ట్ వన్ చాలా మంది యూజ్ చేస్తూ ఉంటారు, స్టీల్లో ఉంది. ఈ సెకండ్ వన్ చూడండి, ఎలా తీస్తున్నారు, మీకు ఐడెంటిఫికేషన్ వస్తుంది ఆ బాటిల్ మూతల్ని. మనకి ఎక్కువ ఇలాంటి సోడా బాటిల్స్, కోకోకోలా బాటిల్స్, గాజు బాటిల్స్ గా వస్తుంది కదా, అలాంటి వాటికి ఇలాంటి ఇది యూజ్ చేస్తాం, పన్నీర్ సోడా బాటిల్స్ అవన్నిటికి. ఇప్పుడు థర్డ్ వన్ లో చూసామంటే మనకి చాలా రకాల టైప్స్ గా ఉంది. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. ఐ నీడ్ ఎ బాటిల్ ఓపెనర్ టు ఓపెన్ దిస్ సోడా బాటిల్. ఈ సోడా బాటిల్ ని తీయడానికి బాటిల్ ఓపెనర్ అవసరమైంది. ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు చాలా వరకు ప్లాస్టిక్స్ లోనే వచ్చేస్తుంది. ప్లాస్టిక్స్ అంతా మనకి ఓపెన్ క్లోజ్ మారే వచ్చేస్తుంది. లేకపోతే మనకి ఈ సెకండ్ వన్ లో చూపిస్తున్నారు, ఇలాంటి గ్లాస్ బాటిల్స్ వచ్చిందంటే మనకి కంపల్సరీ మనకి బాటిల్ ఓపెనర్ ఉంటేనే అది ఈజీగా బాటిల్ రిమూవ్ చేసేదానికి అవుతుంది, క్యాప్ ని. ఇంకొక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. ప్లీజ్ గివ్ మీ ద బాటిల్ ఓపెనర్. దయచేసి నాకు ఒక బాటిల్ ఓపెనర్ ఇస్తారా అని అడుగుతున్నారు. ఇంకొక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. వి బాట్ 2 బాటిల్ ఓపెనర్స్. అంటే మేమేం చేసాము, 2 బాటిల్ ఓపెనర్స్ ని మేము తీసుకున్నాము. ఎందుకు, ఒకటి దారిపోతే ఒకటి యూజ్ చేసుకునేదానికి. ఆ విధంగా మీకు కావాల్సినన్ని మీరు తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇంకొక వర్డ్ చూద్దాం. ఫిఫ్త్ వర్డ్ క్యాన్ ఓపెనర్.
అంటే CAN క్యాన్ ఓపెనర్, OPENER క్యాన్ ఓపెనర్ అంటే దాన్ని క్యాన్ ఓపెనర్ అని అంటాము. క్యాన్ మూతను తీసేందుకు ఉపయోగించే పరికరం అని కూడా అనొచ్చు. ఇక్కడ చూడండి ఫస్ట్ లో ఇదొక మోడల్, ఇదొక మోడల్ గా ఉంది. ఈ కింద అంటే ఎలా ఓపెన్ చేస్తున్నారో అది తెలుస్తుంది. మీనింగ్ చూద్దాం. ఏ డివైస్ యూజ్డ్ టు ఓపెన్ మెటల్ క్యాన్స్, మెటల్ డబ్బాలను తెరవడానికి ఉపయోగించే పరికరం. మనకి ప్లాస్టిక్ పోతే క్లోజ్ ఓపెన్ మనమే తీసుకునేవచ్చు, అవునా? ఇటువంటి మెటల్ డబ్బాలు అలాంటివన్నీ ఓపెన్ చేయాలంటే మనకి ఇలాంటి ఓపెనర్స్ ఉంటే మనకి బాగా యూస్ అవుతుంది. ఇప్పుడు మనకి నూనె టిన్లే ఉంటుంది, నూనె టిన్లు ఓపెన్ చేయాలంటే ఏం చేయాలి? ఇలాంటి ఓపెనర్స్ సైడ్ కట్ చేసుకుని నెమ్మదిగా తీయాలి కదా, అందువల్ల. ఎగ్జాంపుల్స్ అన్నీ చూద్దాం. యూజ్ ఏ క్యాన్ ఓపెనర్ టు ఓపెన్ ద టిన్ ఆఫ్ బీన్స్, అంటే బీన్స్ టిన్ డబ్బా తీయడానికి క్యాన్ ఓపెనర్ ని వాడండి అని చెప్తున్నా. బీన్స్ టిన్ డబ్బాలో మనం తీయాలంటే మనకి అది వచ్చి ఎలా ఉంటుంది? మెటల్ తో ఉంటుంది, మనము తీయలేము కాబట్టి దాన్ని క్యాన్ ఓపెనర్ యూజ్ చేసి తీసుకోవచ్చు. ఇక్కడ థర్డ్ వన్ చూడండి, ఇక్కడ స్వీట్ కార్న్ ఉంది. స్వీట్ కార్న్ డబ్బాని ఎలా క్యాన్ ఓపెనర్ యూజ్ చేసి తీస్తున్నారు. ఇంకొక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. దిస్ క్యాన్ ఓపెనర్ ఈజ్ వెరీ ఈజీ టు యూజ్, అంటే ఈ క్యాన్ ఓపెనర్ ని యూజ్ చేసేది చాలా సులభంగా ఉంది అంటున్నాం, చాలా సులభమే అంటున్నాం. ఇంకొక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. ఐ కీప్ ఎక్స్ట్రా క్యాన్ ఓపెనర్స్ ఇన్ ది కిచెన్, అంటే నేనేమి కిచెన్ లో చాలా క్యాన్ ఓపెనర్స్, క్యాన్ మూత తీసే పరికరాన్ని పెట్టుకొని స్టోర్ చేసుకొని ఉంటాను అని అంటున్నారు. ఇప్పుడు మనము 5 వర్డ్స్ నేర్చుకున్నాము. ఇప్పుడు మనము క్విజ్ లోకి వెళ్దామా? మీరు రెడీగా ఉన్నారా క్విజ్ లోకి వెళ్ళడానికి? అయితే చూద్దాం క్విజ్. ఈరోజు క్విజ్ లో 5 క్వశ్చన్స్ మాత్రమే ఇచ్చాను. ఈరోజు క్విజ్ అంటే మనకి డే 9 వర్డ్స్, డే 10 వర్డ్స్ బేస్ చేసి ఉంటుంది. మనకి ఓవరాల్ గా మనకి 5 క్వశ్చన్స్ ఇచ్చాను. చూద్దామా క్విజ్ 5 క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, వాట్ డు వి స్ప్రెడ్ ఆన్ ద ఫ్లోర్ ఫర్ డెకరేషన్ ఆర్ కంఫర్ట్, మనకి కంఫర్ట్ గా ఉండేదానికి దేన్ని యూజ్ చేస్తాము? ఫస్ట్ వన్, ఏ కార్పెట్, బి క్యాన్ ఓపెనర్, సి బాస్కెట్, డి నైఫ్. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఫర్నిచర్ ఐటమ్ ఈస్ యూజ్డ్ టు రైట్ ఆర్ వర్క్ ఆన్, అంటే ఏ ఫర్నిచర్ ని యూజ్ చేసి మనం రాసుకోవచ్చు, వర్క్ చేసుకోవచ్చు? ఫస్ట్ వన్ లైడర్, సెకండ్ వన్ డెస్క్, థర్డ్ వన్ సోఫా, ఫోర్త్ వన్ కార్పెట్. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ చూద్దాం. వాట్ డు వి యూస్ టు క్లైంబ్ అప్ టు క్లీన్ ఏ సీలింగ్ ఫ్యాన్, అంటే సీలింగ్ ఫ్యాన్ యూజ్ చేసేదాన్ని మనం ఏం యూజ్ చేయొచ్చు? ఫస్ట్ వన్ డెస్క్, సెకండ్ వన్ క్యాన్ ఓపెనర్, థర్డ్ వన్ లేడర్, ఫోర్త్ వన్ సోఫా. మీకు ఐడియా వచ్చింది ఎవరికైనా ఆన్సర్స్? ఆ ఐడియా వస్తే మీరు కమెంట్స్ లో రాయండి. ఇప్పుడు ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఐటమ్ ఈస్ యూజ్డ్ ఫర్ స్టోరింగ్ ఫ్రూట్స్ ఆర్ క్లాత్స్, ఫ్రూట్స్ ని క్లాత్స్ ని స్టోర్ చేసేదానికి దేన్ని యూజ్ చేస్తాము? ఫస్ట్ వన్ బాస్కెట్, సెకండ్ వన్ నైఫ్, థర్డ్ వన్ సోఫా, ఫోర్త్ వన్ క్యాన్ ఓపెనర్. లాస్ట్ అండ్ ఫైనల్ ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం. ఫిఫ్త్ క్వశ్చన్, విచ్ ఐటమ్ హెల్ప్స్ అస్ ఓపెన్ బాటిల్స్, బాటిల్ మూత తీసేదానికి ఏ ఐటమ్ యూజ్ చేస్తాము? ఆప్షన్ ఏ నైఫ్, ఆప్షన్ బి బాటిల్ ఓపెనర్, ఆప్షన్ సి కార్పెట్, ఆప్షన్ డి డెస్క్. మీరు ఈ 5 క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ ని కమెంట్స్ లో రాయండి. మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. మీకు ఇంకేదైనా వర్డ్స్ కావాలంటే కమెంట్స్ లో చెప్పండి. ఈరోజు మనము ఏం చేసుకున్నాము? డే 9 వర్డ్స్ ఒకసారి రివిజన్ చేసుకున్నాము. డే 10 లో మరికొన్ని పదాలు నేర్చుకున్నాము. క్విజ్ ఒక 5 క్వశ్చన్స్ చూసాము. ఆ క్విజ్ ఆన్సర్స్ ని మీరు కమెంట్ బాక్స్ లో రాయండి. మీకు డే 1 నుంచి డే 9 వరకు ఏ పదాలు నేర్చుకున్నామో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఆ వీడియోస్ యొక్క లింక్స్ ని నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఈ క్విజ్ చూసాం కదా, ఆ క్విజ్ ఆన్సర్స్ ని కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.